తింటానే ఉంది. లేపమంటే లేప. ఇంకెవరు వచ్చారా? ఆమె లేప. ఆమె ఎవరు వచ్చింది మొహం నిండా తింది మేడం. ఆమె కూడా లేపల. మళ్ళీ ఈయన ఎవరు వచ్చారు? సైంటిస్ట్ అన్నాడు. అసలు ఏంది నీ పాప నుంచి యేసయ్య నిన్ను విడిపిస్తాడని నువ్వు నమ్ముతావా? నీ కోసం నేను ప్రార్థన చేస్తాను. నమ్ముతాను మేడం. లెగుస్తాను. సరేనయ్యా, కళ్ళు మూసుకొని నేను ప్రార్థన చేస్తాను. భూలోకమంతటికి ఏకైక రాజునై, అతి భీకరునై, అతి భయంకరునై, దిగ్బాసుల సైతం వణికించిన వాడినై, లేని కీర్తిని ధరించిన వాడినై, ఆకాశం అంతా ఎదిగిన వాడినై, జయ స్తోత్రముతో వర్ధిల్లుతున్న హేరోదు మహారాజు బ్రతికి ఉండగా మరొక్క రాజు జన్మించుటియా.